హలో ఫ్రెండ్స్, మన ఏపీ స్కీమ్ అప్డేట్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పెన్షన్లపై కీలక నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దివ్యాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వితంతువు పెన్షన్ ఎవరికెంత వస్తుంది, ఎవరికి రద్దు అవుతుంది అన్నది క్లియర్గా చెప్పబోతున్నాం. తాజాగా వచ్చిన ఆర్డర్ల ప్రకారం 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారికి టెంపరరీ డిసబిలిటీ అని సదరం సర్టిఫికేట్లో ఉన్నా కూడా వారి పెన్షన్ రద్దు కాదు, యథావిధిగా కొనసాగుతుంది. వీరి మీద వచ్చిన క్యాన్సలేషన్ నోటీసెస్ను ప్రభుత్వం WEA లాగిన్ నుండి తొలగించింది. అయితే సదరం సర్టిఫికేట్ అసలు లేనివారికి మాత్రం పెన్షన్ రద్దవుతుంది. అలాగే ఎవరైనా పెన్షన్ రకం మార్చుకున్నవారు ఉంటే వారు మార్చుకున్న కొత్త రకం ప్రకారం అమౌంట్ వస్తుంది. ఉదాహరణకు 15,000 నుంచి 6,000కు లేదా 6,000 నుంచి 4,000కు. సెప్టెంబర్ 2025 నుంచి అమలు అయ్యే మార్పులు: 1. 6,000 పెన్షన్. 40% కంటే ఎక్కువ వికలాంగులు అర్హులు. 40% కంటే తక్కువ ఉన్నవారికి వికలాంగుల పెన్షన్ రద్దు అవుతుంది. కానీ 60 ఏళ్లు పైబడినవారికి వృద్ధాప్య పెన్షన్ 4,000 వస్తుంది. 2. 15,000 పెన్షన్. 85% కంటే ఎక్కువ వికలాంగులు మాత్రమే అర్హులు. 85% కంటే తక్కువ కానీ 40% కంటే ఎక్కువ ఉన్నవారు 6,000 పెన్షన్ పొందుతారు. అప్పీల్ చేసే అవకాశం: ఎవరైనా పెన్షన్ రద్దు లేదా మార్పు నోటీసు పొందితే వారు MPDO ఆఫీస్లో అప్పీల్ చేయాలి. కావలసిన డాక్యుమెంట్లు: ఆధార్ కాపీ, పాత మరియు కొత్త సదరం సర్టిఫికెట్లు, నోటీసు కాపీ, ఆసుపత్రి మెడికల్ రిపోర్టులు. అప్పీల్ చేసిన తర్వాత రీ-అసెస్మెంట్ నోటీసు వస్తుంది. రీ-అసెస్మెంట్ తర్వాత కొందరికి వృద్ధాప్య పెన్షన్గా మారవచ్చు, కొంతమందికి విడో పెన్షన్కి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆందోళన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ కొనసాగిస్తుందని స్పష్టంగా చెప్పింది. రద్దయిన వారు వెంటనే MPDO ఆఫీస్లో అప్పీల్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.